తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉరేసినా తప్పులేదు అని కొంతమందికి అయితే స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మరి అది ఎవరికి వర్తిస్తుంది అంటే ఇది కొంతమందికి వాళ్ళకి వీళ్ళకని కాదు, డైరెక్ట్ గానే చెప్పారనమాట. మాజీ సీఎం కేసీఆర్ గారు, అదే విధంగా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురికి నీళ్ల విషయంలో ఖచ్చితంగా ఉరి తీసినా కూడా తప్పు లేదు అనే విధంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు నీళ్ల విషయంలో ఏం తప్పు జరిగింది, కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఎలాంటి విషయాల్లో తలదూర్చారు, ఆ విషయంలో ఇలాంటి తప్పిదం చేశారు, మరి ఈయన ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారు ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే, మనము డీప్గా ఆలోచిస్తే పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్ట్, నీళ్ళ ప్రాజెక్టు విషయానికి వస్తే అది జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మళ్లించారు, ఎందుకు బదిలీ చేశారు, బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, దీని వెనకాల అప్పుడున్నటువంటి మంత్రివర్గం ఆమోదం కూడా లేదు. మంత్రివర్గం ఆమోదం తెలపనప్పుడు మీరుగా ఎందుకు ఆ విధంగా బదిలీ చేస్తారు, దాని వెనకాల ఉన్నటువంటి వేల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరింట్లోకి వెళ్ళాయి అని చెప్పేసి అయితే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. మీరు అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అడగాలనుకుంటున్నాము, కానీ మీ యొక్క గౌరవానికి కానీ, అదే విధంగా మేము మాట్లాడేటువంటి మాటలో కానీ, మీ ప్రసంగానికి కానీ ఎలాంటి అడ్డు మాత్రం ఉండదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు మాజీ సీఎం కదా, ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు అంటారు. కానీ మీ గౌరవానికి కూడా మేము ఎలాంటి లోటుపాటు కూడా చెయ్యము, మీరు అసెంబ్లీకి రండి, ఇవన్నీ కూడా మేము అడగాలనుకుంటున్నామని చెప్పేసి అయితే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో మరి దీని వెనకాల కేసీఆర్ గారి వెనకాల కూడా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అసలు ఈ నీళ్ళ విషయంలో, నీళ్లు మళ్లించడం విషయంలో, ప్రాజెక్టుల విషయంలో మాత్రం మిమ్మల్ని ఉరి తీసినా కూడా తప్పు లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా కొంచెం ఆంధ్రతోని పోల్చుకుంటే ఖచ్చితంగా నీటి సంపద మాత్రం తక్కువగానే ఉంటుంది. సో అలాంటిది మనము ఉన్నంతలోని వాటిని మనమే ఖర్చు చేసుకోవాలి, మనమే యూజ్ చేసుకోవాలి. కానీ మీరు ఈ విధంగా ఆంధ్రాకి నీళ్ళు అమ్ముకుంటున్నారు, అది కూడా ఎవరి మంత్రివర్గం, ఎవరి యొక్క ఆమోదం లేకుండా అని చెప్పేసి అయితే ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నారు. మా దగ్గర పాయింట్ టు పాయింట్ మీరు ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు దానికి బదిలీలు చేశారు, ఎవరి ఆమోదం లేకుండా, డేట్తో పాటు, సమయంతో పాటు అన్నీ కూడా మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్గా మీకు చూపించి మరి మేము క్వశ్చన్ చేస్తాము, అప్పుడు మాకు ఏం సమాధానం చెప్తారు, ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి అయితే స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి మాజీ సీఎం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, అదేవిధంగా హరీష్ రావు గారు కానీ ఏ విధంగా సమాధానం చెప్తారు, అసలు వాళ్ళ దగ్గర సమాధానం ఉందా లేదా అనే విషయంలో కూడా చాలా మంది డౌట్ పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి రాజకీయ నాయకులైనా కూడా వాళ్ళు జనాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్తూ ఉంటారు, కానీ దాని వెనకాల కోట్ల ఆస్తులు, వేల కోట్ల ఆస్తులు కూడా కొల్లగొట్టినటువంటి సందర్భాలు మనము చాలా చూసాం. మరి కేసీఆర్ గారు తెలంగాణకి బాపు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి ప్రజల కోసం ఎన్నో పనులు చేసినటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా ప్రాజెక్టులని అడ్డు పెట్టుకొని వేల కోట్లు నొక్కేశాడా అంటే ఎవరు కూడా, ప్రజలు కూడా నమ్మట్లేదు. బట్ రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, మా దగ్గర మీరు ఎప్పుడు చేశారు, ఏ డేట్ కి చేశారు, ఏ టైంకి చేశారో కూడా క్లియర్ గా మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా మాకు ఆన్సర్లు కావాలని చెప్పేసి అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే ఖచ్చితంగా తప్పు చేసుండొచ్చేమో అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. సో ఇదంతా కూడా తేలాలి అంటే కేసీఆర్ గారితోని రేవంత్ రెడ్డి గారు ముఖాముఖి మాట్లాడితే తప్ప మనకు ఒక ఆన్సర్ అనేది తెలియదు. సో అప్పటి వరకు అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నవే నిజమని చెప్పేసి జనాలు అయితే అనుకుంటారు.